గురుభ్యో నమః. రాజమాతంగదేవిన నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం విజయ్, కోకిల మోహన్, యోగిబాబు, ప్రశాంత్, ప్రభుదేవ, జయరామ్, స్నేహ, మీనాక్షి చౌదరి, వైభవ్ రెడ్డి, ప్రేమ్జీ నటించిన వెంకటప్రభు డైరెక్షన్లో కల్పతి ఎస్ అఘోరం అండ్ బ్రదర్స్ నిర్మించిన గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ శాట్స్లో పనిచేసే గాంధీ ఒక ఆపరేషన్ నిమిత్తం ఫ్యామిలీతో పాటు బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ తన 5 ఏళ్ల కొడుకు తప్పిపోతాడు. బాబుని వెతికే క్రమంలో ఆ బాబుని వెతుకుతున్న వ్యాను యాక్సిడెంట్కి గురై మొత్తం బర్న్ అవుతుంది. తన కొడుకుని దూరం చేసినందుకు గాంధీ భార్య కుమార్తె సహా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. గాంధీ కూడా శాట్స్కి దూరం అవుతాడు. 16 సంవత్సరాల తర్వాత గాంధీ ఒక అఫీషియల్ పని మీద మాస్కో వెళ్తాడు. అక్కడ తన రూపురేఖలతో అతని కొడుకు కనబడతాడు. అతన్ని తన వెంట ఇండియాకు తీసుకువచ్చి తన కుటుంబంతో కలుస్తాడు. అప్పుడే శాట్స్ డైరెక్టర్ గాంధీకి ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి కలవాలంటాడు. అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు గాంధీ కళ్ళ ముందే అతన్ని ముసుగేసుకున్న ఒకడు చంపేస్తాడు. అతన్ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు, అతను చెప్పాలనుకున్నది ఏమిటి, దీని వెనుకున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, శాట్స్కి వాళ్ళకి సంబంధం ఏమిటి, చెన్నైలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లో ఏం జరిగింది అన్నది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. నటీనటుల విషయానికి వస్తే, విజయ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాదాపు 6 పైగా హీరోలు, 3 హీరోయిన్లు ఉన్న పెద్ద హీరో ఉన్న సినిమాల్లో ప్యాడింగ్కు ఏమాత్రం ఇంపార్టెన్స్ ఉంటుందో మనకి తెలిసిందే. అందులోనూ విజయ్ డబుల్ రోల్ చేసిన ఈ సినిమాలో వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం ఊహించుకోవచ్చు. ఉన్నంతలో స్నేహకు కాస్త స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది. తను పాత్రకు తగ్గట్టు బాగా చేసింది. మీనాక్షి చౌదరి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక పాట మినహా తనకు అంతే ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. జయరాము, ప్రశాంత్, ప్రభుదేవ ఉన్నంతలో బాగా చేశారు. ప్రభుదేవకు మరిన్ని సీన్లు పడాలి, కానీ లేవు. యోగిబాబు అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం మనకు చేశాడు. ఇక విజయ్ విషయానికి వస్తే, తను గాంధీ పాత్రలో యాక్షన్, హీరోయిజం, రొమాన్సు, కామెడీ, ట్రాజడీ అన్నీ చాలా చాలా బాగా చేశాడు. కానీ డిఏజింగ్ ద్వారా చేసిన కొడుకు పాత్రలో సీజీ వల్ల ఎక్స్ప్రెషన్స్ ఏమీ పలకలేదు. డబ్బు అంతా దీనికే ఖర్చు పెట్టినట్టుంది. భారతీయ 2 సినిమాలో లేని 2 క్యారెక్టర్లు సృష్టించి వాటితో సీజీ వర్క్ బాగా చేయించారు. మరి ఎందుకు దీనిలో వర్కౌట్ కాలేదో తెలీదు. అలా డిఏజింగ్ చేసే కన్నా ఆ క్యారెక్టర్కి ఒక 5-6 సంవత్సరాలు ఏజ్ పెంచి విజయ్ తానే మామూలు క్యారెక్టర్లా చేసి ఉంటే బాగుండేది. లేదా వేరే యంగ్ హీరోతో ఆ రోల్ చేయించవలసింది. ఉదాహరణకి విక్రమ్ కొడుకుతో చేస్తే బాగుండేది. ఇక పాటలు, మ్యూజిక్ వరస్ట్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, ఈ మధ్య మన తెలుగులో వచ్చిన ఆనిముత్యాలు, పూరి, డబుల్ స్మార్ట్, హరీష్ శంకర్, మిస్టర్ బచ్చన్లకు ఏమీ తీసిపోనని వెంకటప్రభు నిరూపించుకున్నాడు. స్పాయిలర్ అలర్ట్. మీరు ఈ సినిమా ఇంకా చూడకపోయి ఉంటే మాత్రం ఇక్కడతో ఈ వీడియోని ఆపేయండి. మన వెంకటప్రభు ఎప్పుడో మన తెలుగులో తీసిన కృష్ణ నటించిన మానవుడు దానవుడు, బాలకృష్ణ నటించిన సుల్తాన్ చిత్రాల్లో హీరో విలన్ క్యారెక్టర్లు ఒకరి చేత చేయించే ఆ కథల నుండి ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్లాగా రా బ్యాక్డ్రాప్లో తమిళనాడులో ఉన్న ధోని ఫ్యాన్స్ కోసం క్రికెట్ మ్యాచ్ని ఇందులో ఇమిడ్చి ఈ కథ రాసుకొని మన మీద వదిలాడు. పోనీ అదైనా కరెక్ట్గా చేసాడంటే అది లేదు. వరస్ట్ సీజీతో హాలీవుడ్ రేంజ్లో తీద్దామనుకున్న ట్రైన్ ఎపిసోడ్తో మనల్ని బెంబేలెత్తిస్తానని హింటిస్తాడు.
శాట్స్లో పనిచేసే ఒకడు విలన్ వైపు ఉన్నప్పుడు విలన్ పగ తీర్చుకోవడానికి అన్ని సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాడో ముందు సీటుకు తలపెట్టి ఎంత బాదుకున్నా మనకు తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఇలాంటి ఆనిముత్యాలు మరెన్నో ఉంటాయి. ఇక మామయ్య కబుర్లు సజెషన్ ఏంటంటే, ఒక రొడ్డకొట్టుడు యాక్షన్ మూవీ చూసి గోట్లు అవుదాం అనుకుంటే ఈ సినిమాపై మీరు లుక్ వేయచ్చు. మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.